ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లో కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే చలికాలం కదండి, సో మనకి చలి కూడా చాలా ఎక్కువైపోయింది. చాలా మందికి ఏంటంటే దగ్గు జలుబు అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటుందండి. చిన్నపిల్లలు అనుకోండి, మాటికి దగ్గు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలా ఎంతటి దగ్గునైనా కూడా మనం చక్కగా 1 నుంచి 2 రోజులు న్యాచురల్గానే ఎటువంటి మందులు వాడకుండా తగ్గించుకోవడానికి చాలా మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. తులసాకులు అనేవి మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. సో ఒక 5-6 తులసాకులను ఫ్రెష్గా తీసుకొని ఈ విధంగా కడిగేసుకొని మెత్తగా ఇలా దంచేసుకుంటే సరిపోతుంది. తరువాత ఫ్రెష్గా ఉండే అల్లం మొక్కని అయితే ఒకటి తీసుకోండి. దీన్ని అయితే మనం రసం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా నేను ఈ విధంగా తురిమేస్తున్నాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ మీకు డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. సో ఈ విధంగా సగం వరకు కూడా తురిమేసుకున్న తర్వాత దీన్ని రసాన్ని మనం తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా టీ స్టెయిన్ అన్నట్టు తీసేసుకోండి. ఇలా జస్ట్ మనం ఇలా పిండామంటే అందులో నుండే రసం అంతా కూడా బాగా వస్తుందండి. చాలామంది ఈ దగ్గుకి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా ఒక్కొక్కసారి మనకి ఏంటంటే దగ్గు అనేది తగ్గదండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. దగ్గు అనేది జస్ట్ మనకు 1 నుంచి 2 రోజుల వరకు తగ్గిపోతుందండి. ఎంతటి కఫమైనా కొట్టేస్తుంది. జలుబుకి దగ్గుకి చాలా చాలా మంచిదండి. పిల్లలకి ఎప్పుడైనా దగ్గు జలుబు అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారంటే ఇలా ట్రై చేసి చూడండి. సో మనమైతే ఇక్కడ అల్లం రసము అలాగే తులసాకులు దంచాం కదండి, అందులోన ఈ విధంగా అయితే 1 స్పూన్ వరకు కూడాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 1 లేదా 2 స్పూన్లు తేనె అనేది వేసుకోండి. కొంచెం ఘాటు అనేది ఉంటుంది కదా, సో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. అలాగే జలుబు దగ్గు కూడా చిన్నపిల్లలకు ఉపశమనం లభిస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లోన మనము ఫిష్ కానీ పీతలు కానీ ఇలా ఏవైనా కూడా నాన్ వెజ్ ఐటమ్ అనేది వండుతూ ఉంటాం కదండి. వీటిలో ముందైతే శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉంటాము. సింక్లోనే వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి సో కిచెన్ అంతా కూడా మనకు ఈ స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. ఇంటితో పాటు ఎంత క్లీన్ చేసినా కూడాను సింక్ అనేది అస్సలు ఆ స్మెల్ అనేది వదలదు కదా. సో అలాంటప్పుడు సింపుల్గా స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవడానికి మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ముందైతే మనము సింక్లోనే ఉండే చేపవన్నీ పులుసు అనేది ఉంటుంది కదండి, దాన్ని అంతటినీ తీసేసుకొని నీట్గా వాటర్ అనేది పోసేసుకోవాలన్నమాట, మొత్తం అది పోయినంత వరకు. ఆ తర్వాత ఆ స్మెల్ అనేది మనకు పోదు కాబట్టి ఇలా ఒక గిన్నెతోటి కొంచెం వాటర్ తీసుకొని ఇందులోన 1 లేదా 2 కర్పూరం బిళ్ళను తీసుకోండి. స్మెల్ ఎక్కువ ఉందనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఏదైనా కంఫర్ట్ కానీ ఇలా సాఫ్ట్ టచ్ అనేది ఇంట్లోనే ఉంటుంది కదా, మంచి స్మెల్ వచ్చేవి కొంచెం వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న దానితో మనం సింక్ మొత్తం క్లీన్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి మనకు నాచు అనేది పెట్టేస్తుంది. సో అవి పోతాయండి. నాన్ వెజ్ స్మెల్ అనేది అస్సలు వదలదు. ఫిష్ స్మెల్ అనేది అది మాత్రం ఖచ్చితంగా వదిలేస్తుండండి. చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మొత్తం వేసేసి బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ స్మెల్ అనేది ఉండదు. సింక్ కూడా నీట్గా అయిపోతుందండి. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా సింక్ అనేది ఎంత నీట్గా ఉందో. సో ఆ స్మెల్ అనేది అలా వచ్చేస్తున్నట్లయితే మనకి చాలా చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇలా మీరు ఫిష్ అనేది కడిగేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనం పూజకి కానీ లేదంటే చట్నీలకు కానీ కొబ్బరికాయ అనేది వాడుతూ ఉంటాం కదా. ఇలా మనం ఒక పీస్ అనేది ఉంచుకోవాలి, లేదంటే ఎండు కొబ్బరి చేసుకోవాలి, బయట కొనుక్కోకుండా ఉండాలి. మనం నార్మల్గా కొబ్బరికాయ కొట్టిన ఒక్క రోజుకే ఫంగల్స్లో పట్టేసి సో మనకి ఏంటి తొందరగా పాడైపోతుందండి. జిగురుగా పట్టేస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. ఎవరైతే ఎండు కొబ్బరి చేయాలనుకుంటారో వాళ్ళు కూడా కొబ్బరిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి కొద్దిగా సాల్ట్ వేసి ఎండలో పెట్టారనుకోండి, సో కొబ్బరి అనేది ఎండు కొబ్బరి బాగా వస్తుంది. కొబ్బరి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందామండి. వాషింగ్ మిషన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అనేది చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. నార్మల్గా వాషింగ్ మిషన్లోని ఈ రోజుల్లో ఎవరికి టైం లేదు కదండి, అందరూ కూడా వాషింగ్ మిషన్లోని బట్టలు అనేవి వాష్ చేస్తూనే ఉంటారు. ఇలా మనం ప్రతిరోజు వాష్ చేసేస్తాం కానీ అప్పుడప్పుడు మనం ఇలా వాషింగ్ మిషన్ కూడాను క్లీన్ చేసుకుంటూ ఉండాలండి, చిన్నగాను, లేదంటే రిపేర్స్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనకి వాషింగ్ మిషన్స్ అనేవి రిపేర్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనే దానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. అలాగే బట్టలు వేసి అలా వదిలేస్తూ ఉంటామండి, బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. చాలామంది విప్పిన బట్టలు కూడా వేసేస్తూ ఉంటారు కదా, అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడైతే టిప్స్ తెలుసుకుందామండి. ఈ విధంగా నేను వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా, సోప్ వేసే బాక్స్ కానీ అలాగే మనం బట్టలు వేసేసిన తర్వాత చిన్న బట్టలకి పోగులు కాటన్ అంతా కూడా లాన్ ఉండిపోయి స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. చాలామందికి ఈ విషయం తెలియదు.
సో అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి, రిపేర్స్ రాకుండా ఉండాలంటే ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక నిమ్మ చెక్క రసాన్ని, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొంచెం సర్ఫ్ను కానీ లేదంటే షాంపూను కానీ వేసుకోండి. అలాగే కొద్దిగా వెనిగర్ని వేసుకోండి. సాల్ట్ అనేది వేయడం వల్ల మనకి తుప్పు కూడా ఉంటుందండి. లోన స్టీల్ అనేది ఉంటుంది కదా, సాల్ట్ వల్ల అలాగే మనకి నిమ్మకాయ వల్ల తుప్పు మరకలు అనేవి పోతాయి. ఫంగల్స్ లాంటివి లేదంటే మనకి పిలుము అనేది పట్టేస్తుంది కదా, సో అవి కూడా పోతాయి అన్నమాట. అలాగే షాంపూ అనేది మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా ముందైతే ఇలా తయారు చేసుకుని ఏదైనా వాడలేని బ్రష్ అనేది ఉంటుంది కదండి ఓల్డ్ది, సో చిన్నది అనుకోండి, ఇంకా మనకి ఇరికిరికిలో క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లిక్విడ్ అనేది మనం ఇలా తయారు చేసుకొని చక్కగాను ఈ విధంగా మనము 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి కొద్దిగా టైం అనేది దీనికోసం మనం కేటాయించేసి ఇలా క్లీన్ చేసామనుకోండి, సో మనకి ఏంటంటే వాషింగ్ మెషిన్ అనేది ఖచ్చితంగా రిపేర్ రాకుండా ఉంటుందండి. నార్మల్గా జనరల్ రిపేర్స్ కానీ క్లీనింగ్స్ కానీ మనమే ఇంట్లో చేసుకోవచ్చండి. సో అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది కొంతమందికి తెలియదండి. ఇలా మనకి మురికి గట్టను పట్టేస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి మట్టి కూడా లోన ఉండిపోతూ ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ లాంటివి గట్టను. సో అవి క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మనం బట్టలు ఉతికేటప్పుడు వాటి ఉండే పోగులు అనేవి ఇందులో చేరుకుపోతూ ఉంటాయండి. వాటిల్లో చాలా ఉంటుంది, చాలామందికి ఇది కూడా తెలియదు, పైన క్లీన్ చేసేస్తూ ఉంటారు. దీన్ని ముందు లోన ఉండే కాటను, పోగులు, మురికి అంతా క్లీన్ చేసేసుకోండి. సో ఈ విధంగా మనకి మిర్రర్ కూరను పైన ఉండే మిర్రర్ అనేది ఇలా మనకి మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి. పైన స్విచ్ బోర్డు లాంటిది గట్ట ఉంటుంది కదా, స్విచ్చెస్, సో అవన్నీ క్లీన్ చేసుకున్నామంటే వాషింగ్ మిషన్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలా కొత్తగానే ఉంటుందండి, రిపేర్స్ అనేవి రావు. ఇలా సింపుల్గా మనము క్లీన్ చేసుకున్నామంటే. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది మీలాంటి వారికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. మొత్తం లోన వీలైన మట్టుగా నేను క్లీన్ చేయవలసిందంతా కూడా ఇరికిరికిలో మొత్తం బ్రష్ తోటి మనం తయారు చేసిన లిక్విడ్తో క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత మిర్రర్తో పాటును ఒక క్లాత్తో నీట్గా తుడిచేసామంటే మచ్చలు లాంటివి గట్టను ఉండవు, వాటర్ మార్కలు లాంటివి గట్టను. సో ఈ సోప్ మార్కల వల్ల కూడా మనకి ప్లాస్టిక్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి, సో అప్పుడప్పుడు సోప్ బాక్స్ గట్టను తీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూసారు కదండి, సోప్ బాక్స్ కానీ కిందన నార్మల్ చిన్న బాక్స్ అనేది ఉండేది, చాలా మురికి అనేది ఉండేది. ఇలా వీలైన మట్టు క్లీన్ చేసామంటే ఇలా తల చక్కగా మెరుస్తుందండి. అలాగే మనం వాషింగ్ మిషన్ అంతా క్లీన్ చేసేసాం, కానీ లోన వైపు మనము ఒక 2 బాక్సుల్లో అయితే తీసాం కదండి, సో దాంట్లోనైతే మనకి చాలా ఎక్కువ మురికి అనేది ఉంటుందండి. దాని లోపల మీరు ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు. వీడియోలో క్లియర్గా చూసారు కదా, జస్ట్ నేను అప్పుడప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్ అనేది వాడుతూ ఉంటానండి, ప్రతిరోజు వాడను. అలాంటప్పుడు చూసారు కదా ఎంత ఊలు అనేది వచ్చేసిందో, అలాంటప్పుడు ప్రతిరోజు వాడే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వచ్చేసి సో క్లీన్ చేసుకోకపోతే రిపేర్స్ అనేవి వచ్చేస్తాయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా మనము చక్కగా క్లీన్ చేసేసామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది రిపేర్ రాదు, అలాగే కొత్తగా అందంగా అద్దంలా మెరుస్తూనే ఉంటుంది. సో మనం ఇక్కడ నిమ్మ చెక్క అనేది వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ప్లాస్టిక్ కూడా మనకి సోప్ బాక్స్ అనేది కొన్ని రోజులకి సో కెమికల్స్ అనేవి ఉంటాయి కదండి సర్ఫ్లో, దానివల్ల పాడైపోతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు తీసి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ వస్తువులు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి. ఎవరైతే ప్రతిరోజు వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి ఉతుకుతారో సో ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో చూసారు కదండి, ఫైనల్గా మనం తయారు చేసిన లిక్విడ్ తోటి మొత్తం ఈ బాక్స్ అంతా క్లీన్ చేసేసాను. సో ఎంత నీట్గా ఉందో, చాలా అయితే మనకు డస్ట్ పార్టికల్స్ అనేవి మట్టి కూడా వచ్చిందండి. నాకు అదే అర్థం అవ్వలేదు. సో వాషింగ్ మిషన్ చాలామంది ఓపెన్ చేసేస్తూ ఉంటారు, అలా ఓపెన్ కూడా చేయకూడదని, మన పని అయిపోగానే సో మనం క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. డస్ట్ పార్టికల్స్ గట్టా వెళ్ళిపోయి అంటే స్ట్రక్ అయిపోయి రిపేర్ అనేది వచ్చేస్తుందండి. చూసారు కదండి వాషింగ్ మిషన్ అనేది ఫైనల్గా ఎంత నీట్గా ఉందో. అలాగే వాషింగ్ మిషన్ మనం బట్టలు వాష్ చేసేసిన తర్వాత వాషింగ్ మిషన్ మీద క్యాప్ అనేది క్లోజ్ చేసేస్తూ ఉంటాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఒక మౌస్ని తీసుకొని కట్ చేస్తే మనకి పాకెట్లో ఓపెన్ అవుతుంది కదా, అందులో నాప్థలిన్ బాల్స్ 1 కానీ 2 కానీ వేసుకొని అదే థ్రెడ్తో కట్టేసుకొని ఇలా పాకెట్ని మనం వాషింగ్ మిషన్లో పడేసామనుకోండి, మనం వాష్ చేయవలసిన బట్టలు వేసిన చెమట కంపు లాంటివి లేదంటే ఎంటీగా ఉన్నా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. చాలా నీట్గా కూడా ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. సో ఈ టిప్స్ వల్ల ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అనేది ఎప్పటికీ రిపేర్ రాదు, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.